హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒరిస్సాలో ఉన్న భువనేశ్వర్కి దగ్గరలో కుర్దా అండ్ అక్కడ ఉన్న మా రామచండి టెంపుల్కి అయితే వెళ్తానని అనమాట. ఇక్కడ ప్రజలు బాగా నమ్మకంగా కొలుస్తారంట ఈ దేవతని. నేను దీని గురించి రీసెర్చ్ చేసినాను, అంటే దాని గురించి కొద్దిగా స్టోరీ తెలుసుకున్నాను అక్కడ ఉన్నప్పుడు. తర్వాత నేను చదివినాను అనమాట. చదివింటే నాకు దాని గురించి స్టోరీ తెలిసింది. ఇక్కడ బ్యాక్ స్టోరీ చాలా ఉంది. ఏంటంటే మామూలుగా అయితే ఇక్కడ పూర్వకాలంలో ఆదివాసి ఫ్యామిలీ నుండి ఒక పూజారి ప్రీస్ట్ ఆ అమ్మకి సేవ చేస్తా ఉండేవారంట. అది కొండలా ఉంటదంట మాతా రామచండి దేవతకి. ఈయన వాళ్ళ ఫ్యామిలీలో నుండి వచ్చిన ఆదివాసి ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రీస్ట్ ఆయనని జానీ అని పిలుస్తారంట. ఆ జానీ అని ఆయన పూజ చేస్తూ ఉండేవాడంట. కుంకుమ అంతా పూస్తూ, పసుపు అంతా పూస్తూ, బట్టలు వేసి అలంకరించి హారతి అంతా మంచిగా ఆయన చేస్తూ ఉండేవాడంట. మా రామచండికి ఒక పెట్ టైగర్ ఉండేదంట. అది ఒక నియర్ బై కేవ్ లో ఉండేదంట. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ పైన కొండలా ఉంటది, మొత్తము అదే దేవతగా కొలుస్తారనమాట. అది మామూలుగా పాతకాలంలో చిన్నగా ఉండేదంట. పక్కన దగ్గరలో టామరిన్ ట్రీ కూడా ఉండేదంట. ఆ టామరిన్ ట్రీ పెరుగుతూ పోయే కొద్దీ మా రామచండి వచ్చి ఏంది నాకంటే పెద్దగా అయిపోతుంది, నేను కూడా పెరగాలని చెప్పేసి రామచండి కూడా పెరగడం స్టార్ట్ అయిపోయి పైకి పెరిగిపోయిందంట. చాలా పైకి పెరిగిపోయింది. ఇక్కడ పూజారి సేవ చేస్తూ ఉండేవారు కదా, ఆయన వచ్చి ఏంది పైకి పెరిగిపోతుంది, ఇప్పుడు ఆయన హైట్ అందలేరు కదా ఇట్లా పూజ చేయడానికి, అంత రాసి కుంకుమ పసుపు అన్నీ వేసి చేస్తూ ఉండేవారు కదా. అట్లా పెరిగిపోతుండేసరికి ఆయనకి కోపం వచ్చి ఆయన తిట్టారంట. ఇట్లా చేస్తే నేను పూజ చేయను, సేవ చేయడం నేను ఆపేస్తానని చెప్పేసి ఆపేస్తున్నారు. ఆపేసింటే ఇంకా అక్కడితో ఇంకా మాతా రామచండి వచ్చేసి ఇంకా అక్కడితో ఆగిపోయి అట్లనే ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అట్లా పూజలు చేస్తూ ఆయన ఉండేవారు. ఈ పక్కన పెడితే ఇందాక మనం చూసాం కదా అక్కడ బుల్లక్ కాట్ వెనకలా ఉండే ఆయన, ఇంకొక టైగర్ ఒక పక్క ఉంది, అది పొలం దున్నుతుంది అనమాట. దీని స్టోరీ వచ్చేసరికి టెంపుల్ కి ఫ్రంట్ ఉంది కదా, అదంతా ఇంతకు ముందు ఖాళీ ప్లేస్ ఉండేదంట, అగ్రికల్చరల్ ల్యాండ్ లాగా. ఆ ల్యాండ్ లో ఈయన పొలాలు దున్నుకుంటూ అట్లా చేసేవారంట ఈ పూజారి జానీ అనే ఆయన. చేస్తూ ఉంటే ఒకరోజు ఏమైంది, అమ్మకి పెట్టి టైగర్ ఉంది కదా, ఆ టైగర్ వచ్చేసి ఆ బుల్లక్ని చంపేసిందంట. అది చూసి ఆయనకి కోపం వచ్చి, అమ్మ పైన కోపం వచ్చి ఇంకా సేవ చేయడం ఆపేసినారంట. ఆపేసింటే ఆయన ఆ రోజు పడుకో అంటే కలలో వచ్చిందంట. అమ్మ వచ్చి పక్కన కూర్చొని, నువ్వు ఏం బాధపడద్దు చనిపోయిందని చెప్పి, రేపు మార్నింగ్కి నువ్వు పో, నీ ఫీల్డ్ లేక పో, తను ఏం బాధపడద్దు నువ్వు పో అని చెప్తుందంట. అంటే ఓకే, ఇంకా మార్నింగ్ లేసి ఆయన ఫీల్డ్ లేక పోతాడు. పోతే ఏమవుతుంది, అప్పుడు అమ్మ పెంచుకుంటున్న పెట్ టైగర్ కామ్ పొజిషన్ లో సేమ్ బుల్లకట్ల కూర్చుంటుందో అట్లనే కూర్చొని రెడీగా ఉందంట. అప్పుడు ఆయన ఒక పక్క ఇది ఎద్దు, ఇంకొక పక్క టైగర్ పెట్టి ఆయన పొలం అంతా దున్ని చేస్తారంట. అప్పటి నుంచి ఇది ఒక స్టోరీగా నిలిచిపోయింది, దేవత అట్లా చేయించింది అని చెప్పి అట్లా స్టోరీగా నిలిచిపోయింది. ఇంకా వీళ్ళు కూడా భక్తులు బాగా మంచిగా నమ్మడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇక్కడ జాతరలు లాగా జరుగుతుందంట. జాతరలు జరిగినప్పుడు అన్నీ ఇప్పుడు మేక అవంతా ఇవి చేయడము అదంతా జరుగుతుందంట, మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ హారతి కూడా ఇచ్చేటప్పుడు సౌండ్స్ ఇదంతా చాలా బాగా చేస్తున్నారు. మేము పోయినప్పుడు అక్కడ కొత్తగా పెళ్లి చేసుకొని దేవత ఆశీర్వాదం కోసం అని చెప్పేసి అక్కడికి వచ్చున్నారు. అండ్ ఆ టైంలోనే హారతి కూడా జరిగింది, చాలాసేపు ఉండింది హారతి. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. చెర్రీ नाम क्या भैया? रामचंडी माँ। ओ पत्थर सब भी माँ, पत्थर ही माँ। ओके।
నీకు ఫోటో తీస్తామా? వాళ్ళు పెళ్ళిమా, వాళ్ళు పెళ్ళిది ఫోటో. చరి చరి ఇది పట్టుకో.
सामने आके खड़ा हो गया हल करने के। हाँ ये सच्चा बात है, इसका कीमत यही है। ఏం స్టోరీ అంట? ఏమంట? क्या भैया क्या स्टोरी? यहाँ कहीं रुक से चाची ने हल कर रहा था खेत में, उसके नीचे सब खेत है, वो खेत में आके चाष कर रहा था। चाष करे दोपहर में खाना खाने के लिए इधर छाई में आ गया, पेड़ था, ये सब कुछ नहीं था, बहुत पुराना बात है। तो जब देखा मेरा एक बैल शेर खा लिया, तो माँ के पास आके मिन्नत किया, तो माँ अगर तू सचमुच यहाँ है तो कल सुबह आके शेर आके हल करेगा। शेर कल सुबह जब हुआ, एक बैल था उधर और एक शेर आ गया, वो अपने अपनी खड़ा होके तो उसको बांध के हल किया। तो सच्चा बात है, लिखा है రైతుకి దేవునికి మొక్కునింటే కావాలి. ఇంకా హారతి ఇస్తూనే ఉన్నారు. మాకు లేట్ అవుతుంది, ఇంకా ఒక 2 or 3 టెంపుల్స్కి పోవాలి అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. అదిగాక ఒరిస్సాలో కొద్దిగా ఈవినింగ్ సన్సెట్ త్వరగా అవుతుంది అనమాట. మార్నింగ్ ఎర్లీగా సన్ రైజ్ అవుతుంది, ఈవినింగ్ త్వరగా సన్సెట్ అవుతుంది. అట్లని చెప్పి ఇంకా మేము బయలుదేరిపోయినాము. భయ్యా హనుమాన్ మందిర్ కితనే దూర్ హై? यहाँ से होगा 15-16 किलोमीटर। 15-16 वही तो वही होके जाएंगे। हाँ उधर होके जाएंगे। ओके हाँ नहीं चले जाएंगे। टाइम तो लगेगा ना, 4 बजे से 5 बजे 4 बजे निकले हैं हम। हाँ तो 3 घंटा लगेगा। 6 हुआ। चाय తీసుకుందులే వెయిట్. నేను చాయ్ ముझे भैया వెయిట్ వెయిట్ వెయిట్. ఎంత చిన్న కప్పుమా? అమ్మ కొనిచ్చింది ఐస్ క్రీమ్ అంట. టీ తాగుతాను, నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావా? ఇంకా ఒరిస్సాలో అయితే హ్యూమిడిటీ అయితే ఎంత ఉందంటే అంత ఉంది. ఫుల్ చెమట, అసలుకి గాలి లేదు, వేడి. ఇంకా మా అన్న వాళ్ళు ఉన్న ఏరియాలో అయితే కరెంటు కూడా లేదు సరిగ్గా, అసలుకి అప్ అండ్ డౌన్. ఇంకా ఏసీ లేక అస్సలు అబ్బా, ఫ్యాన్స్ కూడా వేసినా కూడా సరిగ్గా తిరగదు. అలా చాలా హ్యూమిడిటీ ఉంది ఫుల్. ఇంకా మాడిపోయినాము ఉన్నన్ని రోజులంతా. అసలుకి ఫేస్కి ఏమన్నా అప్లై చేసుకున్నా కూడా అసలుకి ఏం నిలబడట్లే అసలుకి. అంత స్వెట్, అంత వేడి. అబ్బా, ఇంకా ఇదన్నమాట వీడియో ఈరోజు. చూసారా? మీకు నచ్చిందా? టెంపుల్ ఎట్లుంది ఏమనేసి కమెంట్ చేయండి. మీకు నచ్చిందా? హారతి అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అప్పుడే చూసారా సన్సెట్ అయిపోతుంది, ఇంకా మూన్ కూడా వచ్చేసింది అప్పుడే. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.